లూకా సువార్త 22:44 చూసినట్లయితే, గెత్సేమనే తోటలో ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులాయను. ప్రియులారా, ప్రార్థనలో గెత్సేమనే వనములో ఆయన శరీరమును ముక్కలుగా విరిచేసుకున్నారు. ఆయన చెమట పడితేనే మనం సహించలేమండి, ప్రార్థన చేస్తూ గాలి లేకపోతే. ఆయన రక్తము బయటకు వచ్చేసిందట. కనుక గెత్సేమనే వనములోనే ఆయన శరీరమును ఆయనే ముక్కలుగా విరిచివేశారు. మన పాపములన్నిటి కొరకు భయంకరమైనటువంటి ప్రాణ ప్రమాదమైనటువంటి శ్రమ రాబోతుంది. కానీ ఏం ప్రార్థన చేశారు చూడండి. 41 నుండి చూద్దాం. 22 లూకా 22లో 41 నుండి చూసినట్లయితే, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్తమే సిద్ధించునని ప్రార్థించు. ఇలా ఈ లోకములో తన ఇష్టమును కొట్టివేసుకుని ఆయనని ఎందుకు పంపారో, ఆయన శరీరాన్ని ఎందుకు పంపించారో దేవుడు ఆ కార్యక్రమాన్ని నెరవేర్చారు. గెత్సేమనే తోటలోనే ఆయన శరీరాన్ని ముక్కలుగా విరిచివేసుకున్నారు ప్రార్థన చేస్తూ.